దేవుని చిత్తము తెలుసుకొనుట విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు తెలుసో తెలియకుండా ప్రార్థన చేసేస్తూ ఉంటాం. అదేంటంటే, దేవా నీ చిత్తం ఏంటో తెలియచేయి, నీ చిత్తం ఏంటో జరిగించు అని. దేవా నీ చిత్తం ఏంటో తెలియచేయి అని అడిగే వారము దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచినప్పుడు దేవుని చిత్తానికి లోబడే మనసు ఉండాలి కదండి. ఇప్పుడు మమ్మీ దగ్గరకో డాడీ దగ్గరకో వెళ్ళి పిల్లలు అమ్మ ఏం చేయమంటావు, నాన్న ఏం చేయమంటావు అని అడిగితే పలానా పని చేయరా బాబు, పాప పలానా పని చెయ్యి అని కుమార్తెతోనో కుమారునితోనో చెప్పిన తర్వాత కరెక్ట్గా వారు చెప్పిన దానికి ఆపోజిట్ చేశారనుకోండి, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? అసలు అడగడం ఎందుకు, మళ్ళీ అడిగిన మాటను ధిక్కరించడం ఎందుకు? కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. దేవుని అడుగుతాం, ప్రభా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. మందిరంలో వచ్చి కూర్చోగానే నీ సేవకుని ద్వారా మాట్లాడు, నీ సేవకురాల ద్వారా మాట్లాడని అడుగుతాం. దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు మాటలకు అనుగుణంగా మన జీవితంలో మార్పులు చేసుకోవడానికి మాత్రం చాలాసార్లు మనకు ఆ విల్లింగ్నెస్ ఉండదు, ఆ సిద్ధపాటు ఉండదు. దేవుడు చెప్పిన మాటను నిర్వర్తించడానికి, శిరసావహించడానికి తగిన సమర్పణ మనలో ఉండదు. బైబిల్ గ్రంథంలో ఈ దినము ఇద్దరు వ్యక్తులను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దేవుని మాట విన్నారు, వారు దేవుని స్వరం విన్నారు. విన్న తర్వాత వారి యొక్క స్పందన డిఫరెంట్గా ఉంది. దేవుని మాట వినడం చాలా శ్రేష్టమైన అనుభవం. నిజంగా ఈ లోకంలో మనుషులు మాట్లాడితే వారి మాటలు వినడం కంటే దేవుని మాట వినడము చాలా శ్రేష్టమైన అనుభవం. బైబిల్ గ్రంథంలో సమూయేలు అనే ఒక చిన్న బాలుడు తన తల్లి అయిన హన్నా ఆ కుమారుడిని డెడికేట్ చేసి సేవ కొరకు మందిరంలో విడిచిపెట్టి వెళ్తే ఆ కుమారుడు నిద్రపోతూ ఉంటాడు రాత్రికాలంలో. అయితే దేవుని స్వరము సమూయేలుకు వినపడుతుంది. సమూయేలు మాత్రం అది దేవుని స్వరం అని గుర్తించడు. ఎందుకంటే దేవుని స్వరం వినిపించడం అనేది చాలా అరుదు. ఇట్ వాజ్ వెరీ రేర్, చాలా అరుదైన అనుభవం అది. అందుచేత సమూయేలు అనుకుంటాడు ఆ మందిరంలో యాజకుడుగా ఉన్న ఏలీ పిలిచాడేమో అని వెళ్తాడనమాట. ఆఖరికి ఏలీ అంటాడు, బాబు నేను నిన్ను పిలవడం లేదు, ఈ అర్ధరాత్రి సమయంలో నీ పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నారంటే బహుశా అది దేవుడు అయి ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ నీ పేరు నీకు వినపడితే ఈ మాట చెప్పు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పి పంపించిన తర్వాత సమూయేలు వెళ్ళి అదే పని చేస్తాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడం అనేది ఒక వ్యక్తి జీవితంలో శ్రేష్టమైన అనుభవం. మనుషులు నీతో మాట్లాడే మాటలు నువ్వు మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనతో మాట్లాడే మాటలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు ఏ మాటలు మాట్లాడతారో, దేవుడు ఏ మాటలు సూటిగా పలుకుతారో వాటిని మన జీవితంలో స్వీకరించి వాటి ప్రకారం మనము జీవించాలి. చాలామంది మాకు చెప్తూ ఉంటారు ఏమనంటే, మరి జాన్ వెస్లీ గారి వర్తమానాల ద్వారా దేవుడు సూటిగా మాతో మాట్లాడుతున్నాడు, ప్రతి దినము దేవుడు నాకే ఈ వర్తమానం అన్నట్లుగా దేవుని వాక్యం విన్నప్పుడల్లా ఒక అనుభూతి పొందుకుంటున్నామని చాలామంది చెప్తున్నారు. నిన్నటి రాత్రి కువైట్ దేశం నుండి ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క నేను చాలా శోధన గుండా వెళ్తున్నాను, కానీ ఎగ్జాక్ట్గా ఆ దినానికి నాకు ఏ వాక్యం అవసరమో అదే వాక్యం అన్న ద్వారా మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ వాక్యము ద్వారా మాత్రమే నేను బ్రతికున్నాను, ఒకవేళ దేవుని మాటలే లేకపోతే ఈరోజు నేను బ్రతికుండేదాన్ని కాదేమో అని ఆ చెల్లెమ్మ చెప్పింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యము వినుట ద్వారా గొప్ప ఆశీర్వాదము, గొప్ప లాభం మనం పొందుకుంటాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించినది. ఏ సమయం సమీపించినదంటే భూమి యొక్క అంతం సమీపించినది. మన జీవితంలో కూడా రోజులు సంవత్సరాలు గడిచే కొలది మన అంతం కూడా సమీపిస్తూ ఉంది కదండి. ఒక బాబు అంట వాళ్ళ డాడీ బర్త్డే జరుపుకుంటుంటే, బర్త్డే అంటే మనం విష్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే అంటాం, ఎందుకంటే అది ఒక హ్యాపీ అకేషన్ అని. ఆ అబ్బాయి కూర్చొని ఏడుస్తున్నాడంట పొలోమని. వాళ్ళ నాన్నగారు అన్నారంట, అదేంట్రా నేను పుట్టినరోజు జరుపుకుంటుంటే అలా ఏడుస్తావేంటి, ఈరోజు చాలా హ్యాపీ అకేషన్, మీకు కొత్త బట్టలు కొన్నాను, నేను కొత్త బట్టలు వేసుకున్నాను, ఐ వాంట్ టు సెలబ్రేట్ టుడే, ఈరోజు నేను ఆనందకరంగా గడపాలనుకుంటున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే ఆ కుమారుడు చెప్పాడంట, నాన్న 1 సంవత్సరం నువ్వు నీ సమాధికి దగ్గరయ్యావని నాకు బాధగా ఉంది. నిజమే కదా, దట్ ఈస్ అనదర్ పర్స్పెక్టివ్, అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ అ బర్త్డే. ఒక పుట్టినరోజుని మరో కోణంలో చూడడం అంటే అదే.
ఒక్కొక్క సంవత్సరం గడుస్తుందంటే ఇట్స్ అ టైమ్ టు సెలబ్రేట్ అండ్ ఇట్స్ ఆల్సో అ టైమ్ టు పాండర్. ఆలోచించుకొని మనల్ని మనం, నా జీవితం నిజంగానే నా అంతానికి నేను ఒక్కొక్క సంవత్సరం దగ్గర అవుతున్నాను, ఇంకా ఏం చేయాలో అది నేను చేయలేదే, ఇంకా నా జీవితాన్ని ప్రయోజనకరంగా మలుచుకోలేదే, ఇంకా ఆశీర్వాదకరంగా నేను ఈ బ్రతుకును ఎలా సార్థకం చేసుకోవాలి అని మనం ఆలోచించగలిగితే దాని ద్వారా మనకు మేలు కలుగుతుంది. దేవుని గ్రంథం సెలవిస్తుంది, దేవుని మాటలు చదివేవాడు, వినేవారు, గైకొనేవారు ధన్యులు. 3 మాటలు, దోస్ హూ హియర్, దోస్ హూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దోస్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ హూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ట్రిపుల్ బ్లెస్సింగ్ అన్నమాట. 3 అంతల ఆశీర్వాదం రావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, రెండవదిగా దేవుని వాక్యాన్ని వినాలి, మూడవదిగా దేవుని వాక్యానికి లోబడాలి లేక గైకొనాలి. దేవుని గ్రంథంలో అనేక మంది భక్తులతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మాట్లాడేవాడు అని ఆయన గ్రంథం సెలవిస్తుంది. మనిషికి నోరిచ్చిన దేవుడు, మనిషికి వాక్శక్తి ఇచ్చిన దేవుడు, మనిషికి మాటలు నేర్పించిన దేవుడు, ఆయన కూడా మనుషులతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ఎగ్జాక్ట్గా మన పరిస్థితులకు తగినట్లుగా ఆయన మాట్లాడతాడు. మనకు మేలుకరమైన మాటలు మాట్లాడతాడు, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతాడు. తప్పు మార్గంలో ఉంటే ఖచ్చితంగా ఒక తండ్రో తల్లో కుమారుణ్ణి లేక కుమార్తెను వారు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ఎలా దండిస్తారో దేవుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. నా యవ్వన కాలంలో కూడా నాకు బాగా గుర్తుంది, దేవుని గ్రంథాన్ని నేను ప్రతి దినము చదువుతున్నప్పుడు దేవునికి అవిధేయమైన కార్యాలు ఏదైనా నేను చేస్తుంటే, ఆ రోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాట నేను చదువుతుంటే అదేదో ఒక తల్లి వచ్చి కుమార్తెను కొడితే ఎలా ఉంటుందో అలాంటి భావన కలుగుతూ ఉండేది. నిరాశలో ఉన్నప్పుడేమో ఒక వామ్ హగ్గిస్తే ఎంత ఆదరణ వస్తుందో దేవుని మాటలు అంత ఆదరణ ఇస్తూ ఉండేవి. అంటే నీవు రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు నీకు కరెక్షన్ ఇచ్చేది దేవుని మాటలు, నీవు నిరాశలో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తేవి దేవుని మాటలు. ఒకవేళ నీ జీవితంలో ఒక తీర్మానాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, వెన్ ఇట్ ఇస్ టైమ్ టు మేక్ డెసిషన్స్, ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలో కూడా దేవుని వాక్యం ద్వారానే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే భక్తుడైన దావీదు సెలవిచ్చిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇంట్లో కరెంటు ఫెసిలిటీ ఉన్నా, లైట్లు, ట్యూబ్ లైట్లు, బల్బులు అన్నీ ఉన్నా మేము ఎప్పుడు స్విచ్లు వేయమండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా వేస్తాం. ఈ రోజుల్లో ఏంటంటే సన్లైట్ ఉన్నా కూడా మనం ఇంట్లో లైట్, ట్యూబ్ లైట్ వేసుకుంటాం కదండి. చదువుకోవాలన్నా, ఏదన్నా మనం వర్క్ చేసుకోవాలన్నా కూడా బయట వెలుతురు ఉన్నప్పటికీ మనం లైట్లు వేసుకుంటాం. ఇప్పుడు బయట అంత చక్కగా వెలుగు ఉంది, అయినా మనం ఈ లైట్స్ అన్నీ వేసుకున్నాం. దేవుని వాక్యము వెలుగు వంటిది, కానీ చాలాసార్లు ఈ వెలుగును మనం ఆశ్రయించడం లేదు. ఈ ట్యూబ్ లైట్లను ఆశ్రయించినంతగా దేవుని వాక్యపు వెలుగును మనము ఆశ్రయించడం లేదు. దేవుని మాటలు వినడము ఎంతో ప్రయోజనము, దేవుని వాక్యాన్ని చదవడం ప్రయోజనము, దేవుని వాక్యానుసారంగా జీవితాలను కట్టుకోవడం చాలా చాలా ప్రయోజనకరం. ఉదయకాల సమయంలో దేవుని గ్రంథంలో నుండి యోనా భక్తుని జీవితంలో ఒక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. గాడ్ కమిషన్డ్ యోనాకు దేవుడు ఒక పని అప్పగించాడు. దేవుడు కూడా ప్రతి మనిషికి ఏదో ఒక పని అప్పగిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పని ఆయన అప్పగిస్తూ ఉంటాడు. అందరికీ ఒకటే పని ఆయన అప్పగించాడు. కానీ మనల్ని దేవుడు ఏ విభాగంలో ఉంచాడో, మనకు దేవుడు ఏ బాధ్యతలు అప్పగించాడో దానికి తగినట్లుగా దేవుడు మనకు పనులు చెప్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన పని చేస్తే పనివాడు జీతమునకు పాత్రుడని దేవుని గ్రంథంలో వ్రాయబడినట్లు, నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే నీకు జీతంగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యోనాకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి, ఈ పట్టణము మీదకి దుర్గతి కలుగుతుందని ప్రకటించాలి. అయితే యోనా ఏం చేశాడో మనందరికీ తెలుసు. తాను వెళ్ళవలసినది నినివేకైతే మరొక దిక్కులో మరొక ఓడనెక్కి తర్షీషు అనే ప్రాంతానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సింపుల్గా చెప్పాలంటే దేవుని సన్నిధి నుండి యోనా పారిపోయాడు. ఏమయ్యాడండి? దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, వినాల్సిందంతా వినేసి పారిపోతాం.
ఎక్కడికి పారిపోతాం అంటే దేవుడు ఏ పని చెప్పాడో అది చేయకుండా ఇంకేదో చేయడానికి వెళ్ళిపోతుంటాం. వాట్ ఎవర్ గాడ్ టెల్స్ యూ, ఇట్ మే బీ డిఫికల్ట్, బట్ వెన్ యూ ఒబే టు గాడ్స్ వాయిస్ యూ విల్ బీ ట్రెమెండస్లీ బ్లెస్డ్. దేవుడు చెప్పే పనులు అన్నిసార్లు ఈజీగా ఉండవండి. ఈజీగా ఉంటాయా? జీవితంలో కొన్నిసార్లు దేవుడు చెప్పే పనులు, వాటికి విధేయత చూపించాలంటే నీకు ధైర్యం కావాలి, తెగింపు కావాలి, విశ్వాసం కావాలి. ఏదేమైనా పర్వాలేదు, నేను మనుషుల అభిప్రాయాలను పట్టించుకోను, లెక్క చేయను, నా దేవుడు నాకు ఏ పని అప్పగించాడో ఆ పని చేస్తాను అనే నిబద్ధత నీలో ఉన్నప్పుడే దేవుని మాటకు విధేయత చూపించగలవు. యోనా, దేవుడు ఒక చెడ్డ వార్త, దేవుని కోపం మీ మీదకి వస్తుంది, మీరందరూ నాశనం అయిపోతారు అని వార్తను ప్రకటించడానికి వెళ్ళడానికి చాలా భయపడిపోయాడు. ఎందుకంటే హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించాడు. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను, ఒక సూటి ప్రశ్న. నీ జీవితంలో 24 గంటల్లో ఎవరేమనుకుంటారో అని ఎన్ని నిమిషాలు నువ్వు ఆలోచిస్తున్నావు? హౌ మచ్ టైమ్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ టు థింక్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆఫ్ యూ? ప్రజలు ఏమనుకుంటారు, మా అత్తగారు ఏమనుకుంటారు, మా అక్క ఏమనుకుంటుంది, మా చెల్లి ఏమనుకుంటుంది, మా పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, నా జాబ్లో కొలీగ్ ఏమనుకుంటారు, నా తమ్ముడు ఏమనుకుంటాడు, నా అన్న ఏమనుకుంటాడు, ఇదే బ్రతుకంతా మా ఫ్రెండ్ ఏమనుకుంటాడు కదా. ఎంతసేపు చాలామంది జీవితం ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటుందంటే మనుషుల అభిప్రాయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనుషుల అభిప్రాయాల కోసం వీళ్ళు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. నా గురించి అలా అనుకుంటున్నారని నాకు తెలిసింది, అమ్మో ఇంకేమనేసుకుంటున్నారో. చూడండి, కొంతమంది బాగా దురద చెవులు ఉంటాయన్నమాట. కొంతమందికి ఓవర్ హియరింగ్ బాగా అలవాటు. ఎవరు ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఏదో సగం వింటారు, వీళ్ళకి సగం అర్థం అవుద్ది. ఆ సగానికి సగం మసాలా కలిపి ఇంకా వార్త మరో రకంగా బయటికి వెళ్ళిపోద్ది. ఇంక మనకు తెలుసు కదా, ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వార్త మారేటప్పుడు ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు దానికి వెనిల్లా ఫ్లేవర్ కలుపుతారు, ఒకరు చాక్లెట్ ఫ్లేవర్ కలుపుతారు, ఒకరు మసాలా ఫ్లేవర్ కలుపుతారు. ఇక మ్యాటర్ ఉన్నది ఒకటైతే బయటకు వెళ్ళే మ్యాటర్ ఇంకా మరో రకంగా ఉంటుంది. ఇక మధ్యలో ఎవరి గురించి మ్యాటర్ మొదలైందో వాళ్ళ మానసిక సంఘర్షణ మనం ఆలోచించాలి. వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కూడా అనుకున్నారా, వాళ్ళకు కూడా తెలిసిపోయిందా ఈ విషయం, ఓహో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతుంటే అదిగో నన్ను చూసి అలా తల తిప్పుకొని వెళ్ళిపోయారంటే బహుశా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అసలు ఎందుకమ్మా, ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఎందుకంత ఉబలాటం, ఎందుకంత నీకు పట్టుదల, ఎందుకంత పట్టింపు? నిన్ను సృష్టించింది దేవుడు, నిన్ను ఈ లోకంలో ఉంచింది దేవుడు. ఆయన కొరకు బ్రతకాలని, ఆయన మహిమ నిమిత్తం నిన్ను సృష్టిస్తే అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఆలోచించకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు. వాళ్ళని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, వీళ్ళని సంతోష పెట్టాలంటే ఏమి చేయాలి? ఈరోజు నువ్వు మంచి పని చేస్తే నీ ఎదురు ఉన్నవారు, వారు ఎవరైనా అయిండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయిండొచ్చు, బంధువులు అయిండొచ్చు, ఫ్రెండ్స్ అయిండొచ్చు, ఆహా సూపర్ అంటారు. రేపు పొద్దున ఇదే రకంగా నువ్వు కోఆపరేట్ చేయలేకపోతే, ఏ కారణం చేతైనా అదే నోటితో ఆహా ఓహో అన్న వాళ్ళు చీ అంటారు తెలుసా. మనుషుల అభిప్రాయాలు ఎప్పుడు కూడా మనకు స్టాండర్డ్గా ఉండకూడదు. గమనించండి, టేకింగ్ ద ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ టు కన్సిడరేషన్ ఈజ్ ఆల్వేస్ లైక్ అ బిగ్ బర్డన్ దట్ యు బేర్ ఆన్ యువర్ షోల్డర్స్. నీ భుజాల మీద ఒక కాడిని ఎత్తుకున్నట్టే చెప్తున్నాను. గమనించండి, ఆ కాడి నువ్వు దించేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటే దేవుని కొరకు విధేయత అనే కాడిని మనం మోయాలి, విశ్వాసం అనే కాడిని మోయాలి, శ్రమలు అనే కాడిని మోయాలి. కానీ ఈ రోజుల్లో అనవసరమైన కాడులు కొన్ని మన మీద పెట్టుకుంటాం. ఆ కాడుల్లో ఒకటి ఏంటంటే ఎవరు ఏమి అనుకుంటారో, ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. ఉదయకాల సమయంలో ఇతరుల ఒపీనియన్స్ కోసం నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఇతరుల ఒపీనియన్స్, ఇతరుల దృష్టిలో నేను ఏమై ఉన్నాను అన్నది మనకెప్పుడు స్టాండర్డ్ కాదు. ఈవెన్ దో పీపుల్ రిజెక్ట్ యూ, ఈవెన్ దో పీపుల్ హేట్ యూ, ఈవెన్ దో పీపుల్ మిస్అండర్స్టాండ్ యూ. కొన్నిసార్లు చూడండి, నువ్వెంత మంచి మనసుతో ఉన్నా ప్రజలు నిన్ను అపార్థం చేసుకుంటారు, అపార్థం చేసుకొని సూటిపోటి మాటలు మాట్లాడతారు. అలాంటప్పుడు వాళ్ళ ముందు నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. అర్థమవుతుందా? జాన్ వెస్లీ గారు మాట చెప్తుంటా, నిన్ను ప్రేమించేవారైతే ఒకవేళ ఏదన్నా నువ్వు వారికి ఇష్టం లేని పని చేసినా నిన్ను అర్థం చేసుకుంటారు కానీ అపార్థం చేసుకోరంట. నిన్ను ప్రేమించని వారు నువ్వు ఎంత మంచి పని చేసినా నిన్ను అపార్థమే చేసుకుంటారంట, నిన్ను అర్థం చేసుకోరంటే. ఫైనల్గా బాటమ్ లైన్ ఏంటంటే దేవుని మెప్పు కొరకు
బ్రతకాలి. దేవుని మాట నెరవేర్చుకోవడం కొరకు బ్రతకాలి. దేవుని మాట శిరసావహించడానికి బ్రతకాలి. కానీ ప్రజల మాటలు, ప్రజల అభిప్రాయాలు, ఈ పని నేను చేస్తే, దేవుని పని చేస్తే, దేవుడు చెప్పిన పని నేను చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో అని ప్రజల స్పందన గురించి ఎక్కువగా ఆలోచించకు. ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ బ్రెయిన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, బట్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ మనసులో ఏ ఆలోచనలు వెళ్తున్నాయో అది నీ చేతిలో ఉంది, అది నువ్వు నియంత్రించుకోగలవు. కానీ ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారో అది నీ చేతుల్లో లేదు. కానీ మన ప్రయాస అంతా దేనికి? మన చేతుల్లో ఏది ఉండదో దానికోసం తాపత్రయం. నువ్వు వెళ్ళి అందరి మైండ్ని ఏమన్నా ట్యూనింగ్ చేయగలుగుతావా? లేకపోతే అందరి మైండ్లో ఏం జరుగుతుందో దాన్ని తీసి బయటికి దాన్ని ఏమన్నా ఒక రిపోర్ట్ తయారు చేసో, స్కానింగ్ రిపోర్టు, ఓహో అమ్మయ్య అందరూ నా గురించి మంచిగా అనుకుంటున్నారు, నవ్ ఐఎమ్ ఎట్ పీస్ అనుకుంటావా? అందరు నీ గురించి మంచిగా అనుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికితే ఎవరు మంచివారో, ఎవరు దేవుని మార్గంలో ఉన్నారో వారు నిన్ను అర్థం చేసుకుంటారు, వారు నిన్ను ప్రేమిస్తారు. ఈ లోకంలో ప్రజల అభిప్రాయాల కొరకు మనం బ్రతకడం అనేది మానేయాలి. అది మానేసినప్పుడే ఆత్మీయ జీవితం మీద మనం ధ్యాస పెట్టగలం. ఎంతసేపు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటే ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు ఎలా వెళ్తావు? హౌ కెన్ యూ థింక్ అబౌట్ ప్లీజింగ్ యువర్ హెవెన్లీ ఫాదర్? నా పరలోకపు తండ్రిని నేను సంతోష పెట్టాలనే కాన్సన్ట్రేషన్ ఎక్కడొస్తుంది? చిన్న బ్రెయిన్ కదా ఇది. అటు వెళ్తే అటే వెళ్ళిపోద్ది. ఇంకా మనుషుల కోసం ఆలోచిస్తే అటు వెళ్ళిపోద్ది. కానీ పరలోకపు తండ్రి మీదకి నీ ధ్యాస, నీ ధ్యానం రాదు కదా. యోనా భక్తుడు కూడా దేవుని ప్రవక్తగా ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చేత కమిషన్ చేయబడ్డాడు, దేవుడు ఒక పని అప్పగించాడు, నువ్వు వెళ్ళు నినివే పట్టణంలో ప్రజలకు దుర్గతి కలుగుతుందని ప్రకటించు అని చెప్తే యోనా అనుకుంటున్నాడు, ఇంత చెడ్డ వార్త నేను తీసుకెళ్ళి చెప్పానంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. బ్యాడ్ న్యూస్ తీసుకువెళ్ళి నేను ప్రకటించానంటే నన్ను చంపేస్తారు. కాబట్టి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడానికి ఒక ఓడెక్కి తర్షీష్కు వెళ్ళిపోతాను. ఐ విల్ గో ఇన్ అనదర్ డైరెక్షన్ అని అనుకున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత యోనా యాక్చువల్గా ఏమనుకున్నాడంటే, నినివే పట్టణానికి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకున్నాడు. కానీ దేవుని మాటకు విరుద్ధంగా ప్రయాణాన్ని ప్రారంభించగానే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ యోనాను చుట్టుముట్టాయి. ఒక్కసారిగా అనుకోని విపత్తంతా యోనా మీద వచ్చి పడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాస జీవితంలో దేవునికి విరుద్ధమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుడి నుంచి ఎక్కడికి పారిపోలేము. దేవుని కళ్ళను మనం కప్పలేము. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చేసి చాలా క్రిమినల్స్ని పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ మధ్యకాలంలో వచ్చిందేమో, సీసీ కెమెరాలు ఈ మధ్యకాలంలో వచ్చాయేమో, కానీ దేవుని కన్నులంట లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. హల్లెలూయా. ఆయనకి ప్రపంచం అంతటి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. చూడండి, కొన్నిసార్లు కొన్ని కేసుల్లో సీసీటీవీ ఫుటేజ్ ఇంతవరకే దొరికింది, ఆ ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి ఈ కేసు ఛేదించడం ఇంకా ఆలస్యం అవుతుందని చెప్తుంటారు కొన్నిసార్లు వార్తల్లో. కానీ దేవుని కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. ఆయన చూడలేని ప్రాంతం ఏది లేదు. ఆయన కన్నులు సంచారం చేయని ప్రదేశం ఈ ప్రపంచంలో ఏది లేదు. గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్. గాడ్ వాచెస్ ఈవెన్ యువర్ హిడెన్ అండ్ సీక్రెట్ థింగ్స్. రహస్యంగా మనం చేసే కార్యాలు కూడా దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చును. నేను భక్తిగా బ్రతుకుతున్నానండి, కానీ నా భక్తి గురించి ఎవరికి తెలీదు. దేవుడు చూస్తాడా? దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. నేను రహస్యంలో తప్పులు చేస్తున్నానండి, ఎవరికి తెలియదండి, నా భర్తకు తెలీదు, నా భార్యకు తెలీదు, నా పిల్లలకు తెలీదు, తల్లిదండ్రులకు తెలీదు, దేవుడు చూస్తాడంటారా? దానికి కూడా పనిష్మెంట్ వస్తుందా? ఐఎమ్ టేకింగ్ కేర్. ఎవ్వరికి తెలియకుండా నేను చేస్తున్నానంటే రహస్యమందు చూసే దేవుడు నీ మంచికి ప్రతిఫలం ఇస్తాడు, నీవు చేసే చెడుకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలము నీకు ఇస్తాడు. యోనా అనుకున్నాడు, దేవుని సన్నిధి నుండి దూరంగా నేను పారిపోతున్నాను కదా, పర్వాలేదులే, నన్ను ఎవరు గమనించరు, ఇంకా నన్ను గుర్తుపట్టేవారు ఎవ్వరూ లేరనుకొని ఓడ ప్రయాణం ప్రారంభించగానే 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి. దేవుని బిడ్డ యోనాను బట్టి ఓడలో ఉన్న వాళ్ళందరికీ బ్లెస్సింగ్ రావాలి.
అర్థమవుతుందండి? దేవుని బిడలంగా మనం ఎక్కడ ఉంటే అక్కడ అందరికీ మనం బ్లెస్సింగ్గా ఉండాలి. ఇక్కడ కరెక్ట్గా ఉల్టా జరిగింది, ఆపోజిట్ జరిగింది. యోనా ఓడలో ఉన్నందుకు, యోనా దేవుని మాట ధిక్కరించినందుకు, యోనాతో పాటు ఆ ఓడలో బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ తెప్పలొచ్చి పడ్డాయి. దే వర్ ఆల్ ఇన్ ట్రబుల్. చాలా గొప్ప సమస్య వచ్చి పడింది. భయంకరమైన తుఫాను సముద్రం మీద రేగింది. ఆ సమయంలో ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసి ఓడలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సామాన్ తీసి బయటపడేస్తున్నారంట. అంటే ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళ కష్టార్జితం పాపం వారు ఏ సామాన్ తీసుకొని వెళ్తున్నారో మనకు తెలియదు, కానీ దే స్టార్టెడ్ లూజింగ్ దే పొజెషన్స్. వై? బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ డిసొబీడియన్స్. ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వాళ్ళందరి యొక్క కష్టార్జితాన్ని నష్టపరుచుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడలంగా మనము మన అవిధేయతకు వెల చెల్లించాలి. కొన్నిసార్లు మనతో ఉన్నవాళ్ళు కూడా ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. చూడండి, ఇంట్లో కుమారుడు కనుక ఇష్టానుసారంగా బ్రతికి బయటకు వెళ్ళి చెత్త పనులని చేసి వస్తారు కొంతమంది, ఎవరికి తెలియదు అనుకుంటారు. ఈ కుమారుడు వెళ్ళి కలగజేసిన నష్టం ఎవరినో గుద్దేసి వస్తాడు, లేకపోతే ఎవరినో ఏదో మరి మిస్ట్రీట్ చేసి ఉంటాడు, వాళ్ళ ఇంటి మీదకి వస్తారు. అప్పుడు ఆ అవమానం కుమారునితో పాటు ఎవరికి వస్తుంది? అమ్మకు వస్తుంది, నాన్నకు వస్తుంది. అమ్మ నాన్న బాధపడతారు, వీధిలో పరువు పోయిందిరా, నిన్నెందుకు కన్నావా అనిపిస్తుంది మాకు, ఇలాంటోడి నువ్వు ఉండడం కంటే నువ్వు లేకపోతేనే బెటర్ అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఎందుకు? ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత కొన్నిసార్లు ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిని అందరినీ కూడా ప్రభావితము చేస్తుంది. అబ్రహాం ఒక్కడే దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము యొక్క విధేయతను బట్టి భూమి మీద ఉన్న వంశములన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ యోనా ఒక్కడా విధేయత చూపిస్తే సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చింది. గొప్ప తుఫాను వచ్చిన తరువాత 6వ వచనం, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరం ఉంచునేమో అనెను. జోనా లాస్ట్ హిజ్ రెస్పెక్ట్. యోనా దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా చాలా విషయాలు జరిగాయండి. ఒక్కొక్కటి గమనిస్తే, మొదటిదేమో సముద్రం మీదకి పెద్ద తుఫాను వచ్చింది. తుఫాన్ అంటే యోనా తుఫాన్లో ఉన్నాడు, తుఫాన్లో చిక్కుకున్నాడు. రెండవది, యోనా తనతో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇబ్బందిని కలుగు చేశాడు. హీ బికేమ్ అ ట్రబుల్ మేకర్. తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా నష్టాన్ని కలుగచేశాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, యోనా తనకున్న గౌరవాన్ని, విలువను పోగొట్టుకున్నాడు. సమాజంలో కొన్నిసార్లు భోజనం లేకుండా అయినా బ్రతకగలం, కానీ విలువ లేని చోట బ్రతకలేమనిపిస్తుంది కదండి. మనల్ని విలువగా చూడనప్పుడు, మనల్ని తోలనాడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కానీ ఇతరుల యొక్క ప్రవర్తన కానీ మనల్ని చాలా నొప్పిస్తూ ఉంటుంది. యోనా దేవుని ప్రవక్త, హీ వాజ్ అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. నిజంగా గొప్ప గౌరవాన్ని మరి పొందుకున్న వ్యక్తి, గొప్ప గౌరవానికి అర్హుడైన వ్యక్తి, కానీ ఓడ నాయకుడు ఓయి నిద్రపోతా. అందరూ లేచి తుఫాన్ వస్తుంటే ఎవరి దేవుడికి వారు ప్రార్థన చేసుకుంటున్నారయ్యా, నీకేంటి ఏమి పట్టనట్టున్నావని ఓయి నిద్రపోతా అని తన ఘనతను కూడా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత భయంకరమైన విషయం ఏంటంటే, దేవుని సువార్త ప్రకటించాల్సిన యోనా, దేవునికి ప్రార్థన చేయండి అని అందరికీ చెప్పాల్సిన యోనా ఓడ నాయకుని ద్వారా చెప్పించుకునే స్థితికి దిగజారిపోయాడు. కొన్నిసార్లు ఆత్మీయంగా పడిపోతున్నప్పుడు ఎవరైనా సరే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారికంటే లేటుగా దేవుని తెలుసుకున్నవారు, వారికంటే ఈ మధ్య క్రొత్తగా మందిరానికి వస్తున్న వారు వాళ్ళకి పాఠాలు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఆత్మీయంగా యోనా కొన్ని మెట్లు దిగిపోయాడు. ఆత్మీయ జీవితంలో పతనం అనేది ప్రారంభమైంది. దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరించాడో యోనా తన జీవితంలో అన్నీ కోల్పోవడం ప్రారంభించాడు. ఓడ నాయకుడు వచ్చి చెప్తున్నాడు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించయ్యా, నీ దేవుణ్ణి ప్రార్థించు, నీ దేవుడు చావకుండా మనకు సహాయము చేస్తాడేమో. ఆ తర్వాత ఓడలో వారందరూ ఎవరిని బట్టి ఈ కీడు, ఈ కష్టం మనకు వచ్చింది అని చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది. దొంగ దొరికేశాడు అనమాట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఏదైనా తప్పిదం చేస్తే దేవుడు చూసి చూడనట్లు విడిచిపెడతాడేమో అని. తన బిడ్డల్ని దేవుడు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాడండి. బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండుడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా సరే వారి బిడ్డలు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. వారిలో ఏదైనా మరి అవిధేయత ఉంటే తల్లిదండ్రులకు నచ్చదు.
ఎస్పెషల్లీ డిసిప్లిన్డ్గా ఉండే తల్లిదండ్రులు, ఎలా పడితే అలా ఉండే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తారు. కానీ క్రమశిక్షణగా పెరిగిన తల్లిదండ్రులు, నియమ నిబద్ధతలు కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని సన్మార్గంలో పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. దేవుడు కూడా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే వంకర మార్గాల్లో ఉంటే పెట్టనంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడికి మన మీద శ్రద్ధ లేకపోతే, దేవుడికి మన మీద ప్రేమ లేకపోతే వీళ్ళు ఎటుపోయినా పర్వాలేదులే అని విడిచిపెడతాడు దేవుడు. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన బిడలంగా మనం పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి పరిపూర్ణతలోనికి రావడానికి ఖచ్చితంగా క్రమశిక్షణ మార్గం గుండా తీసుకువెళ్ళి ఒక తన్నైనా సరే మళ్ళీ ట్రాక్లో పెడతాడు. అది దేవుని కోపం కాదు, దేవుని ద్వేషం కాదు, అది దేవుని ప్రేమ. అది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనం అనుకుంటాం దేవునికి నా మీద కోపమేమో, దేవునికి నా మీద ద్వేషమేమో. దేవుడు తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించినని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా దేవుడు ప్రేమించి కొన్నిసార్లు మనల్ని ప్రేమతో దండిస్తుంటాడు. ఎందుకంటే ఆయన దండించకపోతే ఇంకా విధేయతలోకి మనము వెళ్ళిపోతామేమో అని. ఆయనకు మనం దూరం అవడం దేవునికి ఇష్టం లేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ గాడ్స్ కరెక్షన్. దేవుడు ఎందుకు మనల్ని సరిచేస్తున్నాడో సరిదిద్దుతున్నాడో దాన్ని మనం అర్థం చేసుకుంటే, ఓహో ఈ అవిధేయత వలన దేవుడి శిక్ష నా మీదకి వచ్చిందా, ఇక ఆ పని నేను ఎప్పటికీ చేయను అని గనుక దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుంటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, మరి యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారంట. యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. ఏమనంటే, నీ వల్ల మాకు కష్టం వచ్చింది కాబట్టి నిన్నెత్తి పడేస్తే నువ్వు డిలీట్ అయిపోతే ఈ ఓడలో మొత్తం పరిస్థితి అంతా కామ్ డౌన్ అయిపోతుంది. నిజంగా దేవుని ప్రవక్త ఓడలో ఎక్కినందుకు అందరూ ఏమనాలంటే, అయ్యా నువ్వు మా కోసం ప్రార్థన చేయడానికి నువ్వు మాతో ఉండాలి, నువ్వు మాతో ఉంటే మాకు మేలు, నువ్వు దేవుని ప్రవక్తవు కాబట్టి నిన్ను బట్టైనా దేవుడు ఈ ఓడలో ఉన్న మమ్మల్ని అందరినీ కాపాడతారా అని అనాలి. అలా అనిపించుకునే స్థాయిలో యోనా ఉండాలి. కానీ యోనా యొక్క అవిధేయత వలన ఏ స్థాయికి దిగజారిపోయాడంటే, ఓడలోని వారందరూ ఇతన్ని డిలీట్ చేసి పడేస్తే ఓడలో నుంచి మాకందరికీ ప్రశాంతంగా ఉంటుంది అనే స్థితికి వచ్చి యోనానెత్తి సముద్రంలో పడవేసినప్పుడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. దేవుడు ఒక గొప్ప మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ మిరాకిల్. దేవుడు ఎంత క్రమాన్ని కోరుకునేవాడో, విధేయతను ఎంత కోరుకుంటాడో, న్యాయాన్ని ఎంత ప్రేమిస్తాడో, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కూడా. యోనాను శిక్షించాడు కానీ యోనాను ప్రేమించాడు కూడా. ఒక కాయిన్కు 2 వైపులు ఏ విధంగా హెడ్ అండ్ టెయిల్ ఒక కాయిన్కు ఉంటాయో, దేవునిలో న్యాయం ఉంది, నీతి ఉంది. అంత మాత్రమే కాదు, దేవునిలో మరొక కోణం ఉంది. అదేంటంటే ప్రేమ. ఎంత శిక్షించినా ఆఖరికి ఆయన ప్రేమిస్తాడు. శిక్షలో కూడా దేవుని ప్రేమ ఉందని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొన్నిసార్లు మా పిల్లల్ని కొడతాను నేను. కొట్టినప్పుడు మా ధన్య ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, మా మమ్మీ నన్ను కొడుతుందని. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కొట్టరు కానీ నేనే కొడుతుంటాను పిల్లల్ని క్రమశిక్షణ చేయాలని. కొట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మాయి అంటది, నువ్వు కొట్టాక మళ్ళీ ఎందుకు దగ్గర తీసుకుంటావు మమ్మీ అంటది. కొట్టాక ఎందుకు దగ్గర తీసుకుంటానంటే, నేను ద్వేషంతో కొట్టలేదు, ప్రేమతో కొట్టానని మీకు అర్థం కావాలని నేను శిక్షిస్తాను. కానీ శిక్షించిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రేమను చూపిస్తాను. దేవుడు కూడా అంతేనండి. ఆయన ప్రేమామయుడు. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి అని ఆయన గ్రంథం సెలవిస్తుంది. అవిధేయతతో దేవునికి దూరంగా మనం వెళ్ళినా, మనకు బుద్ధి రావడానికి శిక్షించినా, తిరిగి ప్రేమతో ఆయన ఒక బిడ్డని ఏ విధంగా తల్లి హక్కును చేర్చుకుంటుందో ఆ విధంగా మనల్ని చేర్చుకునే దేవుడు. యోనా కొరకు ఒక పెద్ద మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆ మత్స్యం వెళ్ళి యోనాను మృంగి కడుపులో ఎన్ని దినాలు ఉంచుకుందంటే 3 దినాలు ఉంచుకుంది. జోనా వాజ్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. యోనా గ్రంథం 1వ అధ్యాయానికి ఒక టైటిల్ మనం పెట్టగలిగితే, యోనా పారిపోయాను అనే ఒక టైటిల్ పెట్టచ్చు. ఎక్కడి నుంచి పారిపోయాడంటే దేవుని నుండి పారిపోయాడు. అంటే అది కేవలం ప్రయత్నం మాత్రమే. దేవుని నుండి ఎవరు పారిపోగలరు? దేవుని కళ్ళని ఎవరు కప్పగలరు? కొన్నిసార్లు కొంతమంది దేవునికి శత్రువులు అయిపోతుంటారు. అసలు మనమెంత, మన బలం ఎంత? ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఒక గండు చీమ కోరమండల్ ఎక్స్ప్రెస్ దూరంలో ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుందంట. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్,
నేను, నా బలం, నా కండబలం, నా తల ఇంత పెద్దగా ఉంది, నేను ఎంత స్ట్రాంగ్గా ఒకసారి నేను చూపించుకుంటానని నిలబడి పెద్ద పెద్ద డైలాగులు వేస్తుందంట. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇంకా దాని దగ్గరకు కూడా రాలేదంట. అది వస్తున్నప్పుడు ఆ స్పీడ్కి ఇది ఎగిరి వెళ్ళి ఆ పక్కనున్న డ్రైనేజ్లో పడిపోయిందంట. కొంతమంది ఎలా ఉంటారంటే దేవునికి సవాల్ చేస్తుంటారు, దేవునికి ఎదురు చెప్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు చూడండి, దేవునికి పెద్ద వీళ్ళు ఛాలెంజ్ విసురుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు కనబడమనండి, దేవుడు ఉంటే ఇది ఎందుకు చేయట్లేదని. నో, దేవుడు ఏదైనా కార్యం నెరవేర్చడం లేదంటే బహుశా ఆయన చిత్తం కాదేమో, ఆయన ప్రణాళిక కాదేమో. దేవుడు అన్నీ చేయలేడా? ఏదైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎలా అయినా చేయగలడు. యోనా జీవితంలో దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు. ఏమనంటే, యోనా నువ్వు నా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి పారిపోలేవు. యూ కెన్ నాట్ హైడ్ ఫ్రమ్ మై ఐస్. పిల్లలు చూడండి, కొన్నిసార్లు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు, దాగుడు మూతలు కనబడకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. కొన్నిసార్లు మన దేవునితో దాగుడు మూతలు ఆడేయాలన్నట్లుగా భావిస్తూ ఉంటాం, కానీ యూ కెనాట్ ప్లే హైడ్ అండ్ సీక్ విత్ గాడ్. 2వ అధ్యాయానికి కనుక ఒక టైటిల్ మనం పెట్టగలిగితే జోనా ప్రేస్. యోనా ప్రార్థన చేశాడు. ఎక్కడుండి ప్రార్థన చేశాడంటే చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. ఒక తల్లి ఉందంట, తల్లికి ఒక్కడే కుమారుడు, చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆ కుమారునికి ఎప్పుడు చెప్తూ ఉండేదంట, బాబు మందిరానికి రా, ప్రార్థన చేయయ్యా, యేసు ప్రభుని నమ్ముకో, రక్షణ పొందు, బాప్తీసం తీసుకో, నీ జీవితం బాగుంటుందంటే తల్లి మాట వినకుండా భయంకరమైన స్నేహాలను పట్టి ఆ కుమారుడు ఒక గజ దొంగగా మారిపోయాడంట. గజ దొంగగా మారి ఒకనొక ప్రాంతానికి దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత దొంగతనం చేస్తూ ఉండగా ఇంట్లోని యజమాని మేల్కొన్నాడంట. ఎక్కడ దొంగ దొరికేస్తాడో అని అతని చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ ఇంటి యజమానుని చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల చేతికి దొరికాడు. ఈ వ్యక్తి జైల్లో వేయబడిన తర్వాత మరి జీవిత ఖైదీ అతనికి వేశారు, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అతనికి వేసిన తర్వాత ఒకానొక రోజు తల్లి ఆ కుమారుడిని చూడడానికి, అప్పుడప్పుడు బంధువుల్ని చూడడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు కదా జైల్లో. సో తల్లి వచ్చిందంట. వస్తే ఆ కుమారుడు చెప్పాడంట, అమ్మ బయట నేను ఉన్నప్పుడు, జైలు బయట అన్నీ బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయమంటే నేను చేయలేదు, కానీ ఇప్పుడు ఈ జైల్లో 4 గోడల మధ్యలో ఓచల లెక్క పెట్టుకుంటూ ఇప్పుడు చేస్తున్నానమ్మా ప్రార్థన. కానీ శిక్ష భరించాల్సిందేగా, చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు, ఏం ఉపయోగం? జీవితం అంతా నష్టపోయాక, జీవితం అంతా నాశనం అయిపోయాక, మీ జీవితంలో ఇంకా సాధించడానికి ఏమీ లేదు అన్న స్థితికి వెళ్ళిపోయాక, దేవా నువ్వే నా దిక్కు, నువ్వే నాకు సహాయం చేయంటే యు ఆర్ నాట్ లెఫ్ట్ విత్ ఎనీథింగ్. నీ చేతిలో ఇంకా మిగిలి ఏమీ లేదు. అందుకే దేవుని గ్రంథం సెలవిస్తుంది, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. చేప కడుపులోకి వెళ్ళకముందే ప్రార్థన చేసుంటే, దేవా వెళ్తానయ్యా నినివేకి, కష్టమైన వెళ్తా, నష్టమైన వెళ్తా, నా ప్రాణం సంగతి నువ్వే చూసుకో, నీ పని మీద నేను వెళ్తున్నాను కాబట్టి నన్ను కాపాడే బాధ్యత నీ చేతిలో పెడుతున్నానని వెళ్ళిపోయి ఉంటే ప్రార్థన చేసుకొని చాలా బాగుండేది. కానీ యోనా ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేప కడుపులో నుండి, చేప గర్భంలో నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు గొప్ప కృప చూపించి ఆ చేపకు మళ్ళీ ఆజ్ఞాపించాడు, వెళ్ళి వామిట్ చేయమని. చేప మళ్ళీ యోనాను కక్కివేస్తే ఇప్పుడు నినివే ప్రాంతానికి వెళ్ళి నినివే పట్టణ ప్రజలకు ప్రకటించాడు. దేవుడు ఏ మాట చెప్పమన్నాడు, బుద్ధొచ్చిన తర్వాత ప్రకటిస్తే అక్కడ ప్రజల యొక్క రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉందండి. యోనా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. యోనా ఏమనుకున్నాడు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అనే వార్త వినపడితే ఆ నినివే పట్టణం యొక్క రాజు నన్ను చంపేస్తాడేమో, ఆ నినివే పట్టణ ప్రజలు నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరేమో అనుకొని భయపడ్డాడు. కానీ దేవుడు యోనా కంటే ముందే వెళ్ళి పరిస్థితులన్నీ సెట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. దేవుని పని మనం చేస్తే, దేవుడు చెప్పిన కార్యానికి విధేయత చూపిస్తే, నీకు ముందుగా ఆయన వెళ్ళి ఆయన త్రోవను సరళం చేస్తాడు. హీ విల్ పేవ్ ద వే ఫర్ యూ. ఆయన ఏం చేయమన్నాడు అది నువ్వు చేస్తే నీ కొరకు మార్గాన్ని సరళం చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 3వ అధ్యాయం యోనా గ్రంథము 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల
పట్టణము. ఆ తర్వాత ఏం జరిగిందంటే 5వ వచనం, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆ తర్వాత 9వ వచనం చివరి భాగం, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఆ తర్వాత 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వావ్, అన్ఎక్స్పెక్టెడ్. కొన్నిసార్లు మరి నేను సినిమాలు చూడను కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్స్ ఉంటాయి కొన్ని మూవీస్కి కదా, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్స్. యోనా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, నినివేకి వెళ్ళి దుర్గత వస్తుందని ప్రకటిస్తే నన్ను చంపుతారేమో అనుకున్నాడు. కానీ నినివే పట్టణస్థుల ప్రజల మనసులు ఎలా ఉన్నాయంటే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందని తెలియగానే ఉపవాస దినం పాటించి ఘనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి రాజు కూడా తన రాజవస్త్రములు తీసి ప్రక్కన పెట్టి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారంట. ఒక మాటలో చెప్పాలంటే యోనా కంటే ఆ నినివే పట్టణం వారికి ఎక్కువ భక్తి ఉంది. దేవుని మాటకు దేవుని ప్రవక్తగా ఉన్న యోనా సరిగ్గా స్పందించలేకపోయాడు, కానీ నినివే పట్టణ ప్రజలు చాలా అద్భుతంగా స్పందించారు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనస్సు మార్చుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు మనస్సు మార్చుకుంటాడా? దేవుడు మనస్సు మార్చుకుంటాడా అంటే ఎస్. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. దేవుడు మనసును మార్చుకుంటాడు. హిజ్కియా రాజుకు కూడా నువ్వు మరణం కాబోతున్నావు అని ప్రకటించబడిన తర్వాత గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చుకున్నాడండి. ఆయుష్కాలాన్ని పొడిగించాడు. గాడ్ ఎక్స్టెండెడ్ హిజ్ లైఫ్ టైం, హిజ్ లైఫ్ స్పాన్. నీవు నిజంగా యథార్థంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి కొన్నిసార్లు ఆయన మనసు కూడా మార్చుకుంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడం చాలా చాలా శ్రేష్టము. అంతకంటే ప్రాముఖ్యంగా విన్న మాటకు విధేయత చూపించడం శ్రేష్టం. యోనా అనుంటాడు, దేవా చెప్పు నాయనా చెప్పు నాయనా చెప్పు నాయనా అని. చెప్పాక చెప్పింది చేయలేదు. మనం కూడా కొన్నిసార్లు అంతే, మందిరానికి వచ్చి కూర్చొని ఏసయ్యా చెప్పు 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 అంటాం. చెప్పిన తర్వాత చక్కగా బుక్లో కూడా రాసేసుకుంటాం, కానీ జీవితంలో మాత్రం చెయ్యం. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడండి, వీళ్ళకి చెప్పి కూడా ఉపయోగం లేదు. బికాస్ దే రియలీ డోంట్ కేర్ అబౌట్ మై వర్డ్స్. నా మాటలంటే నిజంగా నా ప్రజలకు గౌరవము లేదు. దేవుని మాటలు వినడం ప్రాముఖ్యం, చదవడం ప్రాముఖ్యం. విన్న మాటలు గైకొను వారును ధన్యులు. యోనా వలె కాకుండా నినివే పట్టణస్థుల వలె. యోనా దెబ్బ పడిన తర్వాత బుద్ధి వచ్చింది యోనాకి. విశ్వాస జీవితంలో జ్ఞానం కలిగిన వారం అయితే మొదటే దేవుని మాట, ఆ రెండో ఛాన్స్ కోసం మనం కనిపెట్టాం. ఎందుకంటే కొంతమందికి రెండో ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి రెండో ఛాన్స్ ఉండదు. వీ నెవర్ నో. దేవుడు గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ప్రతి ఒక్కరికి మళ్ళీ అవకాశాన్ని తన కృపను బట్టి ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ ఒకవేళ అవకాశం రాకపోతే హూ నోస్. కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారండి, మా కుమారుడు ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని. ఒకసారి నేను ఈ దగ్గరలో ఒక ప్రాంతం, ఒక విలేజ్లో సువార్త చెప్పడానికి ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. యూజువల్గా విలేజెస్లో చాలా లేట్గా గ్యాదర్ అవుతారు, అందరూ పొలానికి వెళ్ళి పనులు చేసుకొని వస్తారు. సో మీటింగ్ నాకు మెసేజ్కి 10:30కి ఇచ్చారు మైక్. దాదాపు 12 గంటలు అయిపోయింది. 12 గంటలకు రిటర్న్ అవుతూ ఉంటే రాజమండ్రికి ఒక కారు వెళ్ళి ఒక చెట్టును గుద్దుకుందండి. అంబులెన్స్ వచ్చింది. ఖచ్చితంగా డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తో పక్కన వ్యక్తో స్పాట్లో చనిపోయాడని మాత్రం ఆ పరిస్థితిని బట్టి అర్థమైంది. కొన్నిసార్లు నీకు రెండో అవకాశం వస్తుందో లేదో తెలీదు. దేవుడు నీకు ఇచ్చిన తరుణమే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నీవు స్పందించగలిగితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ మాటలు వినడం ఎంత శ్రేష్టమో మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. యోనా తన జీవితంలో నీ మాట వినలేదు ప్రభా. గొప్ప నష్టం, తనతో ఉన్న వారికి కూడా గొప్ప నష్టాన్ని కొని తెచ్చాడు ప్రభా. మా జీవితాల్లో యోనా వలె కాక అన్ని విషయాల్లో పరిపూర్ణమైన విధేయత చూపించే వారంగా మమ్మల్ని నీవే ఆయత్తపరచమని వేడుకుంటూ
విధేయతలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీ ప్రజలంగా మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాలు, మా బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అన్ని విషయాల్లో పరిపూర్ణమైన విధేయత చూపించటము మీరే మాకు నేర్పించండి, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.